మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా ఈరోజు మనం ఈ వీడియోలో మహాలయ పక్షములు అనేటువంటి వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఈ మహాలయ పక్షములు అనేవి చాలా పవిత్రమైనవి, చాలా ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటివి. పితృ ఆరాధనలు ఈ మహాలయ పక్షముల్లో ఖచ్చితంగా చేయాలి. అంటే తండ్రి ఉన్నవాళ్ళు చేయకూడదు, తల్లిదండ్రులు లేని వాళ్ళు చేయాలి ఈ మహాలయ పక్షంలో పితృ ఆరాధనలు. ఇలా చేయడం వల్ల పితృదేవతలు సంతృప్తి చెంది తమ వారసులకు వాళ్ళ యొక్క ఆశీర్వాదాలను ప్రసాదిస్తారు. పితృదేవతలు అంటే 3 తరముల వరకు తండ్రి, తాత, ముత్తాత చెప్తారు. తల్లి, ఆమె తల్లి అంటే ఇట్లా తాత వాళ్ళు తండ్రికి ఎలా చెప్తామో అలాగే ఇక్కడ తల్లి తర్వాత తల్లి, ఆ తర్వాత ఆమె ముందు తల్లి, అవ్వ, ముత్తవ్వ. కానీ ప్రాచీన గ్రంథాల్లో 21 తరాల వరకు పితృదేవతలు జన్మ పొందని వాళ్ళు, దుర్మరణం పాలైన వాళ్ళు ఘోషిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా తమ వారసులు అయినటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి తర్పణములతో ఊరట చెంది మళ్ళీ జన్మలకు పొంది అవకాశాన్ని పొందుతారని చెప్తారు. అంటే ఆత్మరూపంలో తిరుగుతున్నటువంటి వాళ్ళు అని అర్థం ఇక్కడ. మరి ఎందుకు వాళ్ళకు శరీరం రాదు, జన్మ రాదు అంటే దుర్మరణం పాలు కావడమే. అప్పట్లో ప్రాచీన కాలం గోడలపై నుంచి పడ్డవాళ్ళు, చెట్లపై నుంచి పడ్డవాళ్ళు, పాముల గారి చనిపోయిన వాళ్ళు, జంతువుల చేత పొడవబడి లేదా దాడి చేయించబడి చనిపోయిన వాళ్ళు, ఇతరుల చేతిలో చంపబడ్డ వాళ్ళు, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు, అప్పుడే పుట్టి చనిపోయిన వాళ్ళు, 5 నెలల తర్వాత అబార్షన్ అయిన వాళ్ళు, మధ్యలోనే చిన్న వయసులోనే అనారోగ్యంతో చనిపోయిన వాళ్ళు, దేహాన్ని కాల్చుకుని చనిపోయిన వాళ్ళు, ఉరి వేసుకుని చనిపోయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా వేగంగా జన్మను పొందరు. ఇది దుర్మరణాలు అంటారు వీటిని. మరో జన్మ వాళ్ళకి రావడం చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళు ఏ వంశస్థులో ఆ వంశంలో ఉన్న తర్వాత వంశస్థులకు ఆ ప్రేత తాకడ ఉంటుంది. అది ఏ బంధుకారకత్వం అనేది మేము మాంది అనే గ్రహాన్ని చూసి చెప్పడం జరుగుతుంది. వాళ్ళ యొక్క తాకడ ఉంటే ఇక్కడ అన్నీ అయినట్టే ఉంటాయి, ఏది కాకుండా పోతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ పేర్లు కూడా మనకు తెలియవు. మన వంశంలో పుట్టి గాలి పీల్చి బ్రీతింగ్ తీసుకుని మన ఇంట్లో పుట్టాడు, చనిపోయాడు అనిపించుకుంటే కూడా అతని పితృదేవత కిందకి లెక్క వస్తుంది ఆత్మ. ఇలా పుట్టి అలా చనిపోతే కూడా 9 నెలల గర్భంలో ఉండి పుట్టి డెలివరీ అయ్యి చనిపోవడం, అది ఒక అంటు కిందకి లెక్క. కాబట్టి పితృదేవతలు అంటే తండ్రి, తాత, ముత్తాతే కాకుండా చాలామంది ఉంటారు. వాళ్ళందరి పేర్లు మనకు తెలియకపోయినా వాళ్ళు మన పితృదేవతలే. ఈ మహాలయ పక్షాల్లో ఖచ్చితంగా పితృ ఆరాధనలు చేయడం వల్ల, పుణ్యక్షేత్రాలు చేయడం వల్ల, ఆ సమయంలో అన్నదానాలు లాంటి గొప్ప గొప్ప దానాలు చేయడం వల్ల పితృదేవతలను తలుచుకొని వాళ్లకు వేగంగా జన్మలు లభించి వాళ్ళ ఆత్మశాంతి చెందుతుంది, వాళ్ళ యొక్క ఆశీర్వాదం మనకు లభిస్తుంది. కాబట్టి మనం చనిపోయిన తర్వాత మన తర్వాత వరుసల వాళ్ళకు మనం పితృదేవతలమే అవుతాము. అలాగే మన పితృదేవతలు మనకు ఉన్నారు. మరీ ముఖ్యంగా మేము తంత్రదోష విధానంలో పితృదోషాన్ని గుర్తిస్తాం వేగంగా. 1, 5, 7, 9 స్థానాల్లో రవిగ్రహం ఉన్నా, రాహుగ్రహం ఉన్నా, గురుగ్రహం ఉన్నా పితృదోషంగా మేము భావిస్తాం. రవి, గురు, రాహులు 1, 5, 7, 9 స్థానాలకు సంబంధం చెంది ఉంటే. ఎందుకంటే కాలపురుషునికి 5వ స్థానము సింహము, 9వ స్థానము ధనస్సు. ఈ సింహం అనేటువంటి రాశికి రవి అధిపతి, ధనస్సు అనేటువంటి రాశికి గురువు అధిపతి. ధనస్సు కాలపురుషునికి 9వ స్థానము పితృస్థానము. ఆ ధనస్సులోకి రవి వచ్చినప్పుడే ధనుర్మాసము, శూన్యమాసం అవుతుంది, ఆత్మల మాసం అవుతుంది. ఆత్మకారకుడు సూర్యుడు అక్కడికి వస్తే
అదే సూర్యుడు పితృకారకుడు, ఆయన యొక్క రాశి సింహము, అదే కాలపురుషునికి 5వ ఇల్లు, 5వ స్థానమే సంతాన స్థానము. కాబట్టి ఈ రాహువు నైసర్గికంగా పితృస్థానంలో ఉంటే పితృదోషము. అదే కాలపురుషునికి 5వ స్థానమైనటువంటి రవి యొక్క స్థానంలో ఉంటే కూడా, రవి పితృకారకుడు కాబట్టి రవి 5, 9, 1లో ఉన్న రాహు ఉన్న గురువు ఉన్న పితృదోషంగా పరిగణిస్తాము. ఈ రవి రాహులు కలిసారంటే కూడా తండ్రికి అరిష్టము, తండ్రికి హార్ట్ బైపాస్ సర్జరీ కావడము, క్యాన్సర్ రావడము జరుగుతుంది. అదే 9వ స్థానంలో ఉంటే కూడా హృదయ సంబంధమైన అనారోగ్యాలు తండ్రికి వస్తాయి, అభివృద్ధి ఉండదు. కాబట్టి ఇలా గుర్తించి పితృపరిహారాలు మేము చెప్పడం జరుగుతుంది. ఈ 21 తరాలలో ఉన్నటువంటి దుర్మరణం పాలైనటువంటి వాళ్ళు ఉంటారని నేను చెప్పాను కాబట్టి, ఇంతమంది పేర్లు తెలియవు కాబట్టి మనం వాళ్ళ పేరు చెప్పి ఇవ్వలేం కాబట్టి, కేరళలో ఉన్నటువంటి త్రివేంద్రం, కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉన్నటువంటి సిటీలో తిరువల్లం అనేటువంటి ఏరియా ఉంది. సిటీలోనే అది బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ నుంచి ఒక 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఆటోలు, టౌన్ సర్వీసులు వెళ్ళొచ్చు. అది పరశురామ క్షేత్రము. సాక్షాత్ పరశురాముడు మహావిష్ణువే. ఆయన అక్కడ పితృతర్పణాలు వదిలాడు. ఆయన క్షత్రియ సంహారం విశేషంగా చేశాడు. అదేవిధంగా అక్కడ ఆదిశంకరాచార్యుల వారు కూడా పితృతర్పణాలు వదలని కూడా చెప్తారు. ఆదిశంకరాచార్యుల వారు ఎవరు? సాక్షాత్ పరమేశ్వరుడు. ఆ శివకేశవులు, ఆ ఈశ్వరుడు మహావిష్ణువే మనుషులుగా పుడితే కూడా వాళ్ళు ఆ రోజు కాశీలో ఎందుకు ఇవ్వలేదు? ఆడ క్షేత్ర మహత్యం అటువంటిది. అక్కడ ఇవ్వడం వల్ల 21 తరాలు పితృదేవతలు సంతృప్తి చెంది ఆశీర్వాదాన్ని ఇస్తారనేసి ప్రతీతి. ఈ మధ్యకాలంలోనే మన ప్రముఖ సినిమా యాక్టర్, సినిమా స్టార్, మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ ఆలయాన్ని దర్శించి వచ్చారు. అప్పుడు అందరికీ కూడా ఈ తిరువల్లం అనేది ఏంది, ఈ పరశురామ క్షేత్రం ఏందని కూడా ఆలోచించారు. అక్కడ కొన్ని వేల మంది ప్రతి అమావాస్యకు పితృతర్పణాలు వదులుతారు. మకా నక్షత్రం పితృ నక్షత్రము, అమావాస్య పితృతిథి. అమావాస్య అంటే సూర్యుడు చంద్రుడు కలిసిన దినము. సూర్యుడు అంటే తండ్రి, చంద్రుడు అంటే తల్లిదండ్రులు కలిసిన దినము. అంటే మన పితృదేవతలు ఆత్మలు ఆ రోజు ప్రకోపంలో ఉంటాయి. ఆ రోజు మనం పితృతర్పణలు వదలడం వల్ల వాళ్ళకి అందుతాయి వేగంగా, మనకు ఆశీర్వాదం వస్తుంది. మనకు పుణ్యం రాదు. పితృదేవతల ఆశీర్వాదం వస్తే అది పుణ్యం కన్నా గొప్పది. వాళ్ళ యొక్క ఆత్మలను సంతృప్తి చెందితే ఆ సంతోషంతో ఇచ్చే ఆశీర్వాదం కోసం మనం చేయాలి. ఇప్పటి నుంచి పిల్లలకు తర్పణలు ఎలా వదలాలి మీరు నేర్పించడం మంచిది. నేర్పించడం అంటే చూపించండి, వాళ్ళ చేత చేపించకూడదు. తల్లిదండ్రులు ఉన్నప్పుడు చేయకూడదు. వాళ్ళు పెద్దలైన తర్వాత అదే పని వాళ్ళ పిల్లల చేత చేపిస్తారు. అలా తర్పణాలు వదిలే కొద్దిగా అభివృద్ధి అనేది అద్భుతంగా ఉంటుంది. పుంకాలుగా అభివృద్ధి చెందుతారనలో ఎటువంటి సందేహం లేదు. నాకు అంత దూరం వెళ్ళాను, నాకు ఖర్చు ఎంత అయ్యేది, ఇలా ఆలోచించకూడదు. మన పెద్దల కోసం మనం ఖర్చులు ఆలోచించకూడదు. మరి గోకర్ణము, కుకుటేశ్వరము, గయ, కాశీ ఇట్లా గొప్ప క్షేత్రాలు, పితృతర్పణాలు క్షేత్రాలు ఉన్నాయి. మీకు అవకాశం ఉన్నప్పుడంతా ఏదో ఒక గొప్ప క్షేత్రంలో మీరు పితృతర్పణాలు వదలడము అందరి బాధ్యత. కాబట్టి పితృతర్పణాలు అవి ప్రతి అమావాస్యకు ఇవ్వాలి. మరి మేమేమి చేయలేము, పోలేము, రాలేమంటే కనీసం 5 మందికి భోజనం పెట్టండి. ఆకలితో ఉన్న వాళ్ళకు, తెలిసిన వాళ్ళకు భోజనం పెడితే విందు, తెలియని వాళ్ళకి పెడితే పరిహారము. కాకులకు అన్నం పెట్టండి. ఆ రోజు కాకులు వచ్చినాయంటే మీ పితృదేవతలు ఆ కాకి ద్వారా వచ్చి మీ యొక్క తర్పణాన్ని తీసుకుని వెళ్ళారని అర్థము. కాబట్టి పితృపరిహారం ఏదో ఒక విధంగా మీరు చేయడం చాలా మంచిది. అన్నమే సమస్యగా ఆకలితోనే పోరాటం చేసే వాళ్ళకి అన్నం పెట్టాలి. ఆకలి వాళ్ళకి తీరుతుంది. అలా చేసిన అన్నదానం యొక్క ఫలితము పితృదేవతలకు అందుతుంది. కాబట్టి మహాలయ పక్షముల్లో ఖచ్చితంగా ఆ పక్షులను అన్ని రోజుల్లో మీరు పితృతర్పణాలు వదలడం చాలా మంచిది. సాక్షాత్ దానకర్ణుడు అంతటి వాడు తను వెళుతూ మార్గమధ్యంలో చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళేటప్పుడు వీర స్వర్గం వచ్చింది ఆయనకు. వెళ్ళేటప్పుడు దారిలో ఆయనకు దాహము, ఆకలి ఆత్మకు వేస్తే ఎక్కడ కానీ ఆయనకు ఎవరు కానీ ఏ విధమైనటువంటి ఆ యొక్క ఆకలి దాహం తీర్చడానికి ఎవరు సహకరించలేదు.
ఇదేంది ఆత్మ ఘోషిస్తూ ఉంటే నాకెవరు ఏమీ సహకరించనంటారు, ఏమి ఇవ్వనంటారు అంటే, నేను నాకు మించిన దానాలు చేసిన ఎవరు అంటే, అయ్యా నువ్వు చేశావు, అన్నదానం మాత్రం చేయలేదు నువ్వు. తమరు అన్నీ చేశారు, ఒక అన్నదానం ఒకటి చేయలేదు అంటే కర్ణుడే ఆశ్చర్యపోయాడంట. ఆయన మళ్ళీ తిరిగి వచ్చి నాకు అన్నదానం చేసిన అవకాశం కావాలంటే మళ్ళీ వచ్చి మహాలయ పక్షాల్లో వచ్చి ఆయన అన్నదానాలు పితృతర్పణాలు వదిలి వెళ్ళడంతో ఆయనకి మళ్ళీ చక్కగా సంపూర్ణత వచ్చిందని చెప్తారు. కాబట్టి అన్నదానము మహాదానము, అన్నదానాన్ని మించిన దానం లేదు. అన్నదానంలో నవగ్రహాలు ఉన్నాయి, 9 గ్రహాలు అన్నదానంలో ఉన్నాయి, అందుకే అది గొప్ప దానము. మనం తినే తిండి నీళ్లు, రాహువు చంద్రుడు. చంద్రుడు అంటే నీళ్లు, రాహు అంటే తిండి, రైస్ అంటే చంద్రుడు కూడా వస్తాడు. ఈ రెండు మనము ఎవరికైనా ఇస్తే వాళ్ళ కడుపులోకి వెళ్తుంది. కడుపులో కలిగే ఆకలి బాధకు కారకుడు శనేశ్వరుడు, ఆకలి బాధకు. జీర్ణాశయము గురుగ్రహము, అందుకే గురువు సంతానకారకుడు అన్నారు. ఆ జీర్ణాశయంలో అన్నం మనం ఆహారం పూర్తిగా నిండగానే ఆకలి బాధ తీరుతుంది, గురువు శని రిలాక్స్ అయిపోతారు. నాకు చాలు ఇంకా వద్దు అంటే కేతుగ్రహము. కేతుగ్రహం ఏది నాకు వద్దంటుంది, తృప్తి పడుతుంది, తృప్తి కలుగుతుంది అన్నం తిన్న తర్వాత. ఆ తృప్తి శుక్రగ్రహము. నాకు చక్కటి భోజనం దొరికింది అనేటువంటి ఈ భోజనం ద్వారా వచ్చేటువంటి జ్ఞానము, బుద్ధి బుధగ్రహము. ఈ భోజనం తిని శక్తి తయారైతే రక్తం తయారవుతుంది, ఆ రక్తం తయారైన దానికి కుజుడు కారకము. మన శరీరంలో వేడి కలుగుతుంది, జీవశక్తి ప్రకోపిస్తుంది, మన శరీరంలో జఠరాగ్ని యొక్క శక్తి యొక్క ఫలితం వస్తుంది. ఆ వేడి, ఆ శక్తి సూర్యుడు. కాబట్టి నవగ్రహాలు అన్నదానంలో, అన్నంలో, ఆహారంలో ఉంది. అందుకే మనము అన్నదానం చేస్తూ ఉంటే గ్రహాలు శాంతిస్తూనే ఉంటాయి, అనుకూలిస్తూనే ఉంటాయి. అందుకే అన్నదానం మహాదానం అని పెద్దలు చెప్పారు. కాబట్టి మహాలయ పక్షాల్లో మనము చేసే అన్నదానము మన యొక్క పితృదేవతల యొక్క క్షుద్బాధను తగ్గిస్తుంది, వాళ్ళ యొక్క ఆశీర్వాదం తక్షణమే వస్తుంది. భగవంతుడి కన్నా వేగంగా ఆశీర్వదించే వాళ్ళు పితృదేవతలే. వాళ్ళని మర్చిపోయి మనం అన్ని ఆలయాలు తిరిగినా కానీ మనకు ఏ ఆలయంలో అనుమతి రాదు. కాబట్టి ఈ మహాలయ పక్షంలో అతి త్వరలో వస్తున్నాయి. ఈ వచ్చే మహాలయ పక్షాలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుని పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పాత్రలు అవుతారని, అవి తరతరాలకు తరగని కీర్తి ప్రతిష్టలు పొందుతారని ఆశిస్తున్నాను. శుభం.